ఫస్ట్ చెప్పండి. థింగ్ పున్నా కైలాష్ గారు మీకు ఒక క్లియర్‌గా తెలవాలి. ఇవంతా ప్రక్రియ చేస్తున్నది మీ వాళ్ళు మాత్రమే. మీ మీ బీజేపీ కార్యకర్తలు కాదు. ఆహ్, స్టేట్ గవర్నమెంట్‌ని అపాయింట్ చేసి, ట్రైన్ చేసిన పీపుల్ మాత్రమే స్క్రూటినీ చేస్తున్నారు. ఇవన్నీ గూడా చేస్తున్నారు. వారితో పాటు ప్రతి పార్టీకి సంబంధించిన వాళ్ళున్నాము. మన పార్టీకి సంబంధించిన ఓట్లు గానీ, అభ్యర్థి ఓటర్స్ వాళ్ళ లిస్టులు కాపాడుకునే అధికారం గానీ, అవకాశం గానీ మనందరికీ ఉంది. సో, పని మనం ఫస్ట్ చేద్దాము. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, మీరు ప్రభుత్వంలో ఉండి, మీరు ట్రైన్ చేసిన పీపుల్‌తో స్క్రూటినీ చేసి, మీరు మేము కనీసం అపోజిషన్‌లో గూడా లేమండి. మా మీద అంటే బ్లేమ్ కాంగ్రెస్‌కే చేసుకుంటూ లాభం చేకూరుస్తుందంటారా సమత గారు? హన్ మేము ఇప్పుడు ఈ ఈసీ వీళ్ళు మాట్లాడే పద్ధతితో చేస్తే మరి వాళ్ళకే స్టే కూర్చోవాలి కదండి. ఇప్పుడు ఈసీ అనేది ఇప్పుడు వాళ్ళ పవర్కి ఎట్లా వచ్చిండ్రని ఇదే ఈసీని మ్యానిపులేట్ చేసే ఇవన్నీ ఓటర్లను మ్యానిపులేట్ చేసేది వచ్చిండ్రా అట్లే అనుకోవాలి కదా. ఇంతవరకు వాళ్ళ పవర్లో వచ్చిన వాళ్ళు వాళ్ళంతా మ్యానిపులేట్ చేసే వచ్చిండ్రా ఈసారి మేము చేస్తున్నప్పుడు సార్ మాకు సెంటర్లో బీజేపీ ఉంది కాబట్టి ఈసీని మ్యానిపులేట్ చేసి మాకు కావాల్సిన ఓటర్లను ఉంచుకొని మిగతా ఓటర్లను తీసేస్తున్నాము అని రేపు ఒక ఫ్రస్ట్రేషన్‌తో మాట్లాడే మాటలు తప్ప ఇవన్నీ బేస్‌లెస్ మాటలండి. అంటే బేస్‌లెస్ సమత గారు మాటలు. ఇక్కడ ప్రధానంగా వాళ్ళు అంటున్నది ఏందంటే, ఎందుకంటే ఏదైతే బిఎల్ఓలు, ఇప్పుడు బిఎల్ఏల ద్వారా అంత ఈసీ ప్రక్రియ జరిగిన మేము తర్వాత బీజేపీ కండక్ట్ డ్రాఫ్టింగ్ చేస్తున్న విషయంలో కూడా ఏం జరుగుతదనేది అది పూర్తిగా డ్రాఫ్టింగ్ తర్వాత కూడా వివరాలను పొందుపరచాలి. వివరాలను బహిర్గతం చేయాలి. ఎన్ని ఓట్లు 100% తొలగించారు, 100% ఎంతమందిని యాడ్ చేశారనే 100% వివరాలు కూడా మీరు కావాలంటున్నారు ఆళ్ళు. చేయవలసిన రాజ్యాంగంలో ఉన్న పద్ధతిగా ఈసీ ఫాలో అవుతదండి. ఈసీకి మేము చెప్తేనో, ఇంకా కాంగ్రెస్ పార్టీ చెప్తేనో, బీఆర్ఎస్ పార్టీ చెప్తేనో వినే సంస్థ కాదు. అదొక ఇండిపెండెంట్ కేవలం రాజ్యాంగంలో ఎట్లా ఉందో అలా ఫాలో అయ్యే అది ఒక ఆర్గనైజేషన్. దానికి సపోర్ట్ చేస్తున్నది ఎవరు? మన స్టేట్‌లో పవర్‌లో ఉన్నది ఎవరు? కాంగ్రెస్ పార్టీ. వాళ్ళ పీపుల్ దే ఆర్ ప్రొవైడింగ్ ద మ్యాన్ పవర్ గాని, ట్రైన్డ్ పీపుల్‌ని గాని వాళ్ళు సప్లై చేస్తున్నారు. అన్‌ఎడ్యుకేటెడ్ వాళ్ళను ప్రొటెక్ట్ చేసేందుకు వాళ్ళకి కావాల్సిన డాక్యుమెంట్ ఒక ఆల్మోస్ట్ ఎన్ని డాక్యుమెంట్స్‌కి అలవెన్స్ ఇచ్చింది? 12-13 డాక్యుమెంట్స్‌కి అలవెన్స్ ఇచ్చిందండి ఈసీ. సో మీకు కావాలంటే ఆ మెసేజ్ కూడా పంపిస్తాను. ఎవ్వరి ఓటు పోయినా ఒక్క డాక్యుమెంట్ ఆ 12 డాక్యుమెంట్స్‌లో ఏది ఉన్నా కూడా మనము ఈ ఈ ఓటర్ లిస్ట్‌లో ఎన్రోల్ అయ్యే అవకాశం ఉంటది. ఇన్ కేస్ ఇఫ్ ఎట్ ఆల్ ఇవన్నీ కూడా లేకుండా ఒకవేళ మనకు తెలిసిన వాళ్ళ ఓట్లు డిలీట్ అయినా కూడా మళ్ళీ మనం ఒక ప్రాపర్ ఎవిడెన్స్ ఇచ్చి మన దేశ పౌరుడు భారతదేశ పౌరుడు అని ప్రూవ్ చేసుకునే ఎవిడెన్స్ ఏది ఉన్నా కూడా సబ్మిట్ చేసి మనము మన ఓట్ని మనకి రీగెయిన్ చేసుకోవచ్చు. అట్లా కాకుండా కేవలము సెంటర్లో ఇప్పుడు వెస్ట్ బెంగాల్ గెలిచామని ఇంకోటి గెలిచామని చెప్పి అదే అంటే ఉద్దేశంతో కేవలం ఒకటి సమత గారు, ప్రజల్లో ఒక ఒక్క భయాందోళన అర్హత క్రియేట్ చేయడం కలిగిన వారి పేరు కాదు. తొలగినా దానికి 75% బాధ్యత ఎవరిది? 72 డూప్లికేట్ ఓటర్లను ఉంచడమే 75% ప్రజాస్వామ్యానికి ప్రమాదం కదా? ఇది అన్నీ ఉంటాయి కదా? 100% ఇప్పుడు అన్ని పార్టీలను స్ట్రేట్ గా ప్రశ్నిస్తున్నానండి. ఇప్పుడు మరి ప్రక్రియ జరగాలా లేదా? ఆ? మీరు అంటున్నట్టు మరి ప్రక్రియ జరగాలా లేదా? మీరు ఉన్నప్పుడు మీ పవర్ లో ఉన్నప్పుడు జరిగిందా లేదా? మరి అప్పుడు ఈ డౌట్ ఎందుకు రాలేదు మీకు? మరి మీరు పవర్లోకి వచ్చింది ఈసీని మేనేజ్ చేసే పవర్లోకి వచ్చారా? ఒకసారి బీఆర్ఎస్ వచ్చింది, ఒకసారి కాంగ్రెస్ వచ్చింది పవర్లోకి. సెంటర్లో అసలు కాంగ్రెస్ చాలా ఏళ్ళు ఉంది. మరి ఇన్ని రోజులు మీరు చేసింది ఏంటి? మీరు ఇప్పుడు మేము పవర్లో ఉన్నప్పుడు మీరు మాట్లాడుతున్నారంటే మాకు అవే డౌట్స్ వస్తాయి. ప్రజలు కూడా అదే ఆలోచిస్తున్నారు. ప్రజలు ప్రశ్నిస్తున్నారండి. ప్రజలు మూర్ఖులు కాదు. ఎవ్రీ వన్ ఈజ్ నో సర్. మీరు ఎడ్యుకేటెడ్ అనుకుంటున్నారు. అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ ఆర్ మచ్ మోర్ అవేర్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్. ప్రతి ఒక్క ఓటర్ మనకంటే తెలియగలవాడు. మీ నాయకులు మనమే తెలియగలవని కాదు, వాళ్ళు మనకంటే డబ్బులు తెలియగలవారు. వాళ్ళకి ఎవరికి ఓటు వేయాలో, ఎవరు పని చేస్తున్నారో, ఎవరు మభ్య పెడుతున్నారో, ఎవరు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారో వాళ్ళకి క్లియర్గా తెలుసు. నేను ఒకటి రిక్వెస్ట్ చేస్తున్నాను. మన రామ్మోహన్ అన్నగారు చెప్పినట్టు మనము ప్రజలకు శ్రేయస్సు కోసం పనిచేయాలి. కాన్స్టిట్యూషన్కి లోబడి పనిచేయాలి. ఏదైనా కూడా ప్రజలకు ఏది శ్రేయస్కరం. ఇప్పుడు డూప్లికేట్ ఓట్స్ ఉన్నాయి, అవి పోవాలా లేదా? నాన్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఉన్నారు, వాళ్ళు పోవాలా లేదా? వాళ్ళు ఎందుకండి మన దగ్గర ఉండాలి? మన దేశ పౌరులు ట్యాక్సులు కడతారు, వాళ్ళు ఎవరో లబ్ధి పొందుతారా?
ఎందుకు మరి జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ అప్పుడు మేము శేఖర్ గారు చేసినప్పుడు గారు, బీఆర్ఎస్ గారు వాళ్ళు కూడా నేను పెద్ద ఎత్తున ఆబ్జెక్ట్ చేసినారు. పెద్ద ఎత్తున అన్న నేను మాట్లాడిన తర్వాత మాట్లాడండి మీరు. లే, లే, లే. మీకు కూడా I అవకాశం am వస్తుంది. asking నేను a small మాట్లాడిన తర్వాత question. మాట్లాడండి. Yeah. నేను మాట్లాడిన నేను ఒక తర్వాత చిన్న మాట్లాడండి. request. నేను మాట్లాడిన తర్వాత మాట్లాడండి. మీకు కూడా అవకాశం కాదండి. వస్తుంది. నేను నేను ఇంతసేపు ఎట్లా మీరు అందరు అంటే మాట్లాడుతున్నారు కామ్గా ఉన్నాను. సో నేను కోర్టులో క్లియర్ గా వచ్చిందని చెప్పేది ఏంటంటే మనం మీకు చెప్తాం అనుకుంటున్నా. దేశం యొక్క పౌరులకు ఓటర్లకు ఏది ఇప్పుడు ఇంపార్టెంట్ ఓటర్ హక్కు ముఖ్యమా, జాబితా ఖచ్చితత్వం ముఖ్యమా? ఓటర్ హక్కు ముఖ్యమా, జాబితా ఖచ్చితత్వం ముఖ్యమా? ఏం చెప్తారు? ఖచ్చితంగా ఓటర్ హక్కును కాపాడేందుకు మనమందరం కలిసి ప్రయత్నించాల్సిందే. ఈ స్క్రీనింగ్ అనేది సర్వసాధారణంగా నార్మల్ ప్రాసెస్ గా జరుగుతున్న ఈ కొత్తగా వచ్చిన ప్రక్రియ కాదు. ఎన్నో ఏళ్ల నుంచి జరుగుతున్న రెండింటిని ప్రక్రియ. కాపాడాలి ఇది కదా. కాన్స్టిట్యూషన్ కి లోబడి మనమందరం కూడా మనం సహకరించాల్సిందే. ఈసీ అనేది ఎవరి సొత్తు కాదు. అండ్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ వెల్కమింగ్ ఇట్. ఎన్ని రకాలుగా పీపుల్ కి ఫేవరబుల్ గా చేయాలో అన్ని రకాలుగా వాళ్ళు కష్టపడి చాలా రకంగా మా ఓట్లు కూడా పోతున్నాయండి. మా పార్టీకి సంబంధించిన ఓట్స్ కూడా చాలా మిస్ అవుతున్నాం. మేము కొట్లాడి మళ్ళీ సబ్మిట్ చేసుకొని మరి ఎక్కడ మీరు నిరసన గానీ ఎక్కడ ఆందోళన వ్యక్తం చేస్తలేదు కదా? బీజేపీ సర్ని మద్దతు ఇస్తున్నది కదా. ఏంటండి ఇప్పుడు బీజేపీ సర్ ప్రక్రియని భుజాల మీద వేసుకొని తిరుగుతున్నది కదా. ఎక్కడ కనీసం ఆందోళన వ్యక్తం చేసినట్టుగా ఎక్కడ చూపించండి బీజేపీ తెలంగాణలో. బీజేపీ ఒకటి గుర్తు, ఏదైనా కూడా నిబద్ధత కలిగిన పార్టీ అండి. ఏ కాన్స్టిట్యూషన్ కి లోబడి ఏది జరుగుతుందో కాన్స్టిట్యూషన్ లోబడి మేము నిబద్ధతగా కట్టుబడి ఉంటాము. సర్ అనే ప్రక్రియలు తమిళనాడులో కూడా జరిగింది. తమిళనాడు మేము ఓటమి పరిపాలన ఓటమి ఫేస్ చేసినాము. కానీ స్టిల్ వి స్టూడ్ ఫర్ ఇట్. మేము మరి తమిళనాడులో సర్ ప్రక్రియ సరిగా జరగలేదు, ఈసీ సరిగా చేయలేదు, అందుకే మేము తమిళనాడులో ఓడిపోయినాం. అందుకే మేము కేరళలో ఓడిపోయినాం. ఏ రోజైనా ధర్నాలు చేసామా? ఏ రోజైనా అభాండాలు వేసామా? ఇక్కడ స్టేట్ గవర్నమెంట్లో ఎవరున్నారండి? కాంగ్రెస్ ఉంది. కాంగ్రెస్ వాళ్ళ పీపుల్ని పెట్టి చేపిస్తుంది. చేయించినప్పుడు మరి కాంగ్రెస్ గవర్నమెంట్ పీపుల్ తిరుగుతున్నారు, వాళ్ళు స్టేట్ గవర్నమెంట్ పెట్టిన ఎంప్లాయీస్ తిరుగుతున్నారు, వాళ్ళు ప్రక్రియ చేస్తున్నారు, మేము ఓడిపోతామండి. అసలు అందరు కూడా ప్యానల్లో టిఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ వాళ్ళొక గుడ్. నాకు ఇక్కడ పార్టిసిపేట్ చేసిన చాలా ఆనందంగా ఉందండి. ఎందుకంటే వాళ్ళందరూ అంటున్నారు గౌతమ్ ప్రసాద్ గారు గెలవబోతున్నామని చెప్తున్నారు. సో ఇది చాలా థ్యాంక్స్ అండి. తప్పకుండా మేము గెలుస్తాము. కానీ ఇది న్యాయానికి కాన్స్టిట్యూషన్ కి లోబడి గెలుస్తాము. మా ఓటర్లను మేము కాపాడుకుంటాం. మీరు కూడా మీ ఓటర్లను కాపాడుకొని పార్టీలకు అతీతంగా లీవ్ పొలిటికల్ పార్టీ ఎజెండాస్ అండ్ పాలసీస్ పక్కన పెట్టి, పాలిటిక్స్ పక్కన పెట్టి మనమందరం కూడా పీపుల్ కి ఒక అవేర్నెస్ క్రియేట్ చేసి వాళ్ళకి హెల్ప్ చేద్దాం. సర్ అనేది గౌతమ్ ప్రసాద్ గారు